మలి విడతలో 85% దాటిన పోలింగ్ కొనసాగుతున్న పంచాయతీ కౌంటింగ్ 500కు పైగా స్థానాల్లో హస్తం హవా. ఖమ్మం, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లో గొడవలు. మెదక్ జిల్లా గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి అదృశ్యం. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ నేతల గ్రూప్ వార్. టీపీసీసీ ఉపాధ్యక్షురాలికి షాక్. ఝాన్సీరెడ్డి సొంత ఊళ్ళో కాంగ్రెస్ ఓటమి. రెబల్ అభ్యర్థి ఘన విజయం. విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్. ఓట్లు వేసి హైదరాబాద్ తిరిగొస్తున్న జనం. నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. ఓట్ చోరీ దేశ ప్రజల సమస్య. పోరాటంలో రాహుల్ అండగా నిలబడాలి. ఢిల్లీ మహాధర్నాలో రేవంత్ పిలుపు. హరీష్ పై కోపంతో నేను కాంగ్రెస్ లోకి రాలేదు. కవిత ఆరోపణల్లో నిజం లేదు. తనను వైఎస్ఆర్ ఆహ్వానించారన్న జగ్గారెడ్డి. 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ కృష్ణా, గోదావరి జిల్లాలు ప్రాజెక్టులపై చర్చ. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి సిద్ధం. ఓటమి భయంతో కాంగ్రెస్ దౌర్జన్యాలు, హత్య రాజకీయాలు మానుకోవాలన్న కేటీఆర్. మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సాయం. కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు. తాను కేబినెట్ లోకి వెళ్లనన్న మహేష్ గౌడ్. పీసీసీ పదవితో సంతోషంగానే ఉన్నానన్న నేత. నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టుకు తెలంగాణ. గోదావరి నీటిని అక్రమంగా తరలిస్తున్నారంటూ ఏపీపై ఆరోపణ. న్యాయ నిపుణులతో ఇరిగేషన్ అధికారుల చర్చలు. నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా. 4 రోజుల్లో అవిశ్వాసం ఉండగా పదవికి గుడ్ బై. రాజీనామా ఆమోదం పొందితే అవిశ్వాసం లేనట్టే. 2 ఏళ్లలో శంకర్ విలాస్ గురించి పూర్తి చేస్తాం. ఎమ్మెల్యేలు డమ్మీలు అనడం సరికాదన్న పెమ్మసాని. అంబటిలా మాట్లాడలేనన్న కేంద్ర మంత్రి. తిరువూరు టీడీపీలో మరో వివాదం. మహిళతో ఎమ్మెల్యే ఉన్న మార్ఫింగ్ ఫోటోల పోస్టింగ్. కౌంటర్ గా 2 మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో అప్పులకు వడ్డీలు కడుతున్నాం. నిధులు సమకూర్చుకుంటేనే అభివృద్ధి చేస్తున్నాం. గతంలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్న ఆనం. చిత్తూరులో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర. మదనపల్లెలో వాజ్పేయి విగ్రహం ఏర్పాటు. ఉత్తరాఖండ్ సీఎం ధామి చేతుల మీదుగా ఆవిష్కరణ. పీలేరులో హిందూ సమ్మేళనం. హిందూ ధర్మాన్ని కాపాడుదామంటూ పిలుపు. కాషాయ జెండాలతో ర్యాలీ. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం. 11 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అదుపులో 3. అనంత జిల్లా పామిడిలో అరాచకం. వాహనాలను విధ్వంసం చేసిన యువకుడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్. ప్రస్తుతం బీహార్లో మంత్రిగా నితిన్ ని నియమించిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు. యూపీ బీజేపీ చీఫ్ గా పంకజ్ చౌదరి. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి. 7 సార్లు ఎంపీగా ఎన్నికైన పంకజ్. మోదీ, అమిత్ షా ఓట్ చోరీతో గెలుస్తున్నారు. గాంధీ మార్గంలో పోరాడి బీజేపీని ఓడిస్తాం. బీజేపీ DNAలోనే అసత్యముందన్న రాహుల్. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో దేశం నాశనం. మోదీ ఒక్కసారి ఓడారంటే ఇక కనపడరన్న ఖర్గే. యూపీలో 3 కోట్ల ఓటర్లను తొలగించారన్న ప్రియాంక.